హలో అండి. ఈరోజు వీడియో వెయిట్ గెయిన్ ఫుడ్. ఎవరైతే పిల్లలు పెద్దలు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా సింపుల్ అండ్ హెల్దీ, చాలా బలంగా దృఢంగా తయారవుతారు. ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము. 1 కప్పు పల్లీలు తీసుకోండి. వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల్ని మనం రోస్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా రోస్ట్ చేయాలి, లేదంటే టేస్ట్ మారిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వద్దు, తక్కువగా ఫ్రై అవ్వద్దు, ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరుండి సిమ్లో పెట్టేసుకొని స్లోగా వేయించుకోండి. ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఎవరైతే కిడ్స్ వెయిట్ లాస్తో బాధపడుతూ ఉన్నారో వారికి డైలీ ఇది ఇచ్చారనుకోండి, చాలా హెల్తీగా తయారవుతారు. ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యాక మనకి రోస్ట్ అయ్యాయి బాగా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకొని వాటిపైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పీనట్ బటర్కి మెయిన్ ప్రాసెస్ మొత్తం గ్రైండింగ్ లేండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక రౌండ్ అయ్యాక చూడండి, ఇలా పౌడర్ లాగా ఉంటుంది. ఒక్కసారి కలిపి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ పౌడర్ లాగా ఉండకూడదు, పేస్ట్ లాగా రావాలి. చూడండి, సెకండ్ రౌండ్కి ఇలా ఉంది లైట్గా. ఆల్రెడీ పీనట్స్లో పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదా న్యాచురల్గానే, ఆ ఆయిల్ రిలీజ్ అయ్యి మనం కన్సిస్టెన్సీ ఇలా పేస్ట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీ మనకి సాఫ్ట్గా రావాలి. లైక్ మనం బ్రెడ్ స్లైస్ పైన అప్లై చేసినప్పుడు చాలా స్మూత్గా రావాలి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ హనీ యూస్ చేశాను. ఇక్కడ నేను షుగర్ ఏమీ యూస్ చేయలేదు. హనీ చాలా హెల్తీగా. అండ్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు వంట నూనె ఏదైనా యూస్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇవి యాడ్ చేశాక కన్సిస్టెన్సీ ఇంకా స్మూత్గా వస్తుంది. ఇది కిడ్స్కి ఓన్లీ బ్రెడ్ పైనే కాదండి, చపాతీ పైన కూడా అప్లై చేసి ఇవ్వచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ కదా, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఊరికే స్నాక్స్ అడుగుతారు. మనం ప్రతిసారి స్నాక్స్ చేయలేము కదా. సడన్గా బ్రెడ్ ఉందనుకోండి, ఇలా అప్లై చేసి జాము పీనట్ బటర్ని అప్లై చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా రెడీ అయిన దాన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 4-5 డేస్ బయటనే నిల్వ ఉంచుకోవచ్చు. బట్ ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫైనల్గా ఇలా ఉంటుంది మన పీనట్ బటర్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా హెల్తీ అండి. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. బయట మార్కెట్లో కొనేవి చాలా బ్రాండ్లు ఉంటాయండి. మనకు తెలియదు ఏం కొంటామని. వాళ్ళు యాడెడ్ షుగర్, ప్రిజర్వేటివ్స్, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అవన్నీ అన్హెల్దీ. ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా మనం తినొచ్చు, కిడ్స్కి కూడా ఇవ్వచ్చు. ఇలా పీనట్ బటర్తో జస్ట్ సింపుల్గా శాండ్విచ్ చూపెడుతున్నాను. ఇలా లేయర్గా ఒకవైపు జాము, ఒకవైపు పీనట్ బటర్ని అప్లై చేసేసుకొని సెంటర్గా కట్ చేసి హ్యాపీగా కిడ్స్కి ఇవ్వండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఓన్లీ బ్రెడ్ స్లైసెస్ పైనే కాదండి, చపాతీకి కూడా హ్యాపీగా పీనట్ బటర్ని అప్లై చేసేసి రోల్ చేసి ఇవ్వండి. చాలా బాగా తింటారు కిడ్స్. అందులోని ఇది హోమ్ మేడ్, మనం ఏ ప్రిజర్వేటివ్స్ కలపలేదు, చాలా హెల్తీ కూడా. ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్, వెయిట్ గెయిన్, చాలా హెల్తీ, సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మార్కెట్లో ఇది చాలా కాస్ట్ అండి. చూడండి, ఇంట్లో ఎంత సింపుల్, తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా తయారు చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. That's it for today. Thank you.